హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్యూజో. ఈరోజు మన టాపిక్ వచ్చేసి కడసి వ్యవసాయి ది లాస్ట్ ఫార్మర్ యాజ్ చివరి వ్యవసాయదారుడు. తమిళ టు తెలుగు డబ్డ్ మూవీ రివ్యూ ఇన్ తెలుగు. కడసి వ్యవసాయి ది లాస్ట్ ఫార్మర్ యాజ్ చివరి వ్యవసాయదారుడు. మన విజయ్ సేతుపతి గారు తన సొంత ప్రొడక్షన్ బ్యానర్లో నిర్మించిన ఈ కడసై వ్యవసాయ అనే తమిళ్ మూవీ ఈ మధ్యకాలంలోనే మార్చ్ 11th మనకి సోనీ లైవ్లో డైరెక్ట్ ఓటీటీ ప్రీమియర్గా అయితే ప్రీమియర్ అయింది. అయితే ఫ్యూ డేస్ బ్యాక్ ఈ కడసై వ్యవసాయ అనే మూవీ చివరి వ్యవసాయదారుడు అనే పేరుతో మనకి తెలుగులో కూడా అవైలబుల్గా వచ్చింది. అయితే ఇప్పుడు ఈ మూవీ మన తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది కాబట్టి మన తెలుగు ప్రేక్షకులకు ఏ విధంగా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఇన్ బిఫోర్ మన టాపిక్లో వెళ్ళబోయే ముందు మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ మా ఫ్యూచర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్లో ఉంచుకోండి. ఇంకా అస్సలు లేట్ చేయకుండా మన వీడియో టాపిక్లో వెళ్ళిపోదాం. కడసై వ్యవసాయి యాజ్ చివరి వ్యవసాయదారుడు యొక్క బేసిక్ స్టోరీ ప్లాట్ విషయానికి వస్తే కనుక ఒక ఊర్లో ఒక పెద్ద ఆయన ఉంటాడు. అయితే ఒక ప్రత్యేకమైన కారణం వల్ల ఆయన వ్యవసాయాన్ని మొదలు పెడతాడు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ పెద్ద ఆయన ఏ విధంగా జైలుకి వెళ్లాల్సి వచ్చింది. అయితే జైలు నుంచి తిరిగి వచ్చిన తర్వాత తన పంట ఇంకా తన పాడి ఏ విధంగా మారిపోయింది, అసలు ఈ పెద్ద ఆయన ఆ ఊర్లోనే చివరి వ్యవసాయదారుడు ఏ విధంగా అయ్యాడు, ఇంకా ఈ మూవీకి మన విజయ్ సేతుపతి గారికి ఉన్న సంబంధం ఏంటి అనేది పూర్తి కథ. అయితే మూవీ స్టోరీ ప్రకారంగా చూసుకుంటే కనుక చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా చాలా న్యాచురల్గా ఇంకా రియలిస్టిక్గా అనిపిస్తుంది. రియాలిటీకి చాలా దగ్గరగా తీసిన మూవీలాగా అయితే మనకు కనిపిస్తుంది. అయితే ఈ మూవీ స్క్రీన్ ప్లే వైజ్ స్లో పేస్లో నడిచినప్పటికీ కూడా త్రూ అవుట్ మనకి ఆ ఎమోషన్ అయితే క్యారీ చేస్తూ వచ్చారు. ఇంక ఈ మూవీలో యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే కనుక వ్యవసాయదారుడిగా కనిపించిన పెద్ద ఆయన చాలా బాగా పెర్ఫామ్ చేశారు. ఇంకా దాంతోపాటుగా విజయ్ సేతుపతి గారు కూడా చాలా మెచ్యూర్డ్గా పెర్ఫామ్ చేశారు. ఇంకా యోగి బాబు తదితర మిగిలిన యాక్టర్ అందరూ కూడా తమ పరిధి మేరకు చాలా బాగా పెర్ఫామ్ చేశారు. ఇంకా ఈ మూవీ మ్యూజిక్ విషయానికి వస్తే కనుక బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగానే ఉంది. ఇంకా టెక్నికల్ ఆస్పెక్ట్స్ కూడా చాలా బాగున్నాయి. అయితే ఈ మూవీకి మా ఫ్యూచర్ రేటింగ్ వచ్చేసి 3.5 అవుట్ ఆఫ్ 5. ఇంకా ఫైనల్ వెరీ వచ్చి ఏ వెరీ గుడ్ ఎమోషనల్ టేల్ ఆన్ ఫార్మింగ్. అయితే ఓవరాల్గా ఈ మూవీ గురించి చెప్పాలంటే కనుక మనం జీరో కమర్షియల్ ఆస్పెక్ట్స్ని ఆశించి మూవీ చూస్తే కనుక చాలా బాగా నచ్చుతుంది మనకి. ఎందుకంటే దీంట్లో ఒక్క కమర్షియల్ ఆస్పెక్ట్స్ కూడా ఉండవు. మనకి రియాలిటీగా న్యాచురాలిటీగా ఉంటుంది మూవీ అంతా కూడా. ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ చూసాను ఫీలింగ్ ఖచ్చితంగా కలుగుతుంది. అయితే ఒక మాటలో చెప్పుకోవాలంటే కనుక ఈ మూవీ ఒక అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్ అని చెప్పుకోవచ్చు. అయితే ఈ మూవీ నార్మల్ ఆడియన్స్కి కానీ ఫ్యామిలీ ఆడియన్స్కి కానీ ఇంకా మెసేజ్ ఓరియంటెడ్ మూవీ చూసే వాళ్ళకి చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. కానీ కమర్షియల్ ఆడియన్స్కి పెద్దగా నచ్చకపోవచ్చు ఈ మూవీ. ఓకే ఫ్రెండ్స్, ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది మూవీ ఏ విధంగా అయితే ఉందో. అయితే చూడడానికి వాళ్ళు తప్పకుండా చూసండి. సోనీ లైవ్లో స్ట్రీమ్ అవుతుంది. మన తెలుగు లాంగ్వేజ్ కూడా అవైలబుల్గా ఉంది. దట్స్ ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీరు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియో కోసం మా ఫ్యూచర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్లో ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.